నమస్కారం. నా పేరు వీణా. ఈరోజు కథ ఉషోదయం. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, యువర్ ఆనర్, నా క్లయింట్ సునీతకి 9 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఇద్దరిది ప్రేమ వివాహం. పెళ్లి నాటికి ఆమె ఓ పెద్ద ఆర్కిటెక్ట్ కంపెనీలో ఇంటీరియర్ డెకరేటర్గా ఉద్యోగం చేస్తుండేది. అక్కడే ఆర్కిటెక్ట్ ఇంజనీరుగా పనిచేస్తున్న రవీంద్రతో పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ల క్రితం ఓ బాబు, 6 ఏళ్ల క్రితం ఓ పాప, 2 పిల్లలు కలిగారు. పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనా చూడడానికి, ఆయాల మీద వదలడానికి ఇష్టపడక తన ఉద్యోగం వదులుకొని పూర్తిస్థాయి ఇల్లాలిగా, తల్లిగా మారింది. రవీంద్ర ఆదాయం బాగుండడంతో ఆర్థిక సమస్యలు వారికి లేవు కనుక పిల్లలు కాస్త పెరిగాక కూడా ఆమె తిరిగి ఉద్యోగంలో చేరాలనుకోలేదు. 8 ఏళ్ల వైవాహిక జీవితం అనుభవించాక 2 పిల్లలు కలిగాక గత సంవత్సరం నుంచి తన అసిస్టెంట్ రంజని అనే ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నారు నా క్లయింట్ భర్త రవీంద్ర. అందరికన్నా ఇలాంటి విషయాలు కట్టుకున్న భార్యకి ఆలస్యంగా తెలుస్తాయి. అతని ప్రవర్తనలో గత ఏడాది నుంచి మార్పు రావడం కనిపెట్టినా ఇలాంటిది ఏదో ఉందన్న అనుమానం ఆమెకు రాలేదు. ఈ నోట ఆ నోట విన్నాక, స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్ హెచ్చరించాక, వారిద్దరి సాన్నిహిత్యాన్ని స్వయంగా చూశాక నా క్లయింట్ సునీత భర్తని నిలేసింది. అతను మరో దారి లేక అంగీకరించాడు. నీకేం లోటు చెయ్యను, ఏదో నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది అంటూ కుంటిసాకులు చెప్పాడు. ఇంత జరిగాక కూడా నా క్లయింట్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇక ముందు ఇలాంటివి స్వస్తి చెప్తాననే మాట ఇస్తే క్షమించి సర్దుకుపోవడానికి అంగీకరించింది. అప్పటికి తప్పించుకోవడానికి మాట ఇచ్చి రంజని నుంచి ఒత్తిడికి తట్టుకోలేక నా క్లయింట్కి విడాకుల నోటీస్ పంపాడు ఆమె భర్త. అది సహించలేక నా క్లయింట్ ఆవేదనతో, ఆవేశంతో పిల్లల్ని తీసుకొని ఇల్లు వదిలి ఓ స్నేహితురాలి ఇంటిలో ఆశ్రయం పొందింది. యువర్ ఆనర్, ఇప్పుడు నా క్లయింట్కి, పిల్లలకి ఉండడానికి ఇల్లు కావాలి. వారి పోషణకు డబ్బు కావాలి. విడాకుల కేసు తేలే వరకు ఆమెకి ఆ ఇంట్లో ఉండే హక్కు కోర్టు కల్పించాలని ప్రతివాది లాయర్ ప్రకాష్ లేచి నిల్చొని, అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ భార్యాపిల్లల్ని ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పలేదు. ఆమె ఆవేశంతో ఇల్లు విడిచి వెళ్ళి ఇప్పుడు మళ్లీ ఇంట్లో ఉండే హక్కు కావాలని అడగడంలో అర్థం లేదు అన్నాడు. అబ్జెక్షన్ సస్టైన్డ్ జడ్జి అన్నారు. యువర్ ఆనర్, అతని నోటిలో అనకపోయినా ఓ ఆత్మాభిమానం గల స్త్రీ ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకొని భార్యకు విడాకుల నోటీసు పంపిస్తే ఏ భార్య సహించగలదు? భర్త చేసిన పనికి ఆత్మాభిమానంతో ఇల్లు వదిలినా స్నేహితుల ఇళ్లల్లో ఎన్నాళ్లుండగలదు? అసలు అలా ఉండాల్సిన అవసరం ఏముంది? భార్యకి అతను విడాకులు ఇవ్వదలిస్తే, వివాహ సంబంధం రద్దు చేసుకోవాలనుకుంటే ఆమెకి, పిల్లలకి ఆసరా కల్పించాల్సిన బాధ్యత అతనిది. వారి పోషణ భారం అతను వహించాలి. ఈ విడాకుల వ్యవహారం తేలేదాకా నా క్లయింట్కి ఆ ఇంట్లో ఉండే అధికారం, వారి పోషణ నిమిత్తం ఖర్చు, అంతేకాక ఆమె తిరిగి తన కాళ్ల మీద తాను నిలబడేందుకు వీలుగా ఆ ఆఫీసులో ఆమె కూడా మునుపటిలా తన పని తాను చేసుకునేందుకు కోర్టు వారు పర్మిషన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. లాయర్ శారద తన వాదన వినిపించింది. జడ్జి మహాలక్ష్మి డిఫెన్స్ లాయర్ ప్రకాశ్రావు వంక చూసి, విడాకులకి మీ క్లయింట్ అప్లై చేశారా? వాది సంతకం చేసిందా అని అడిగింది. లేదు యువర్ ఆనర్, విడాకుల ప్రసక్తి రాగానే ఆమె ఇల్లు వదిలింది. యువర్ ఆనర్, నా క్లయింట్ సునీత విడాకుల పత్రాల మీద సంతకం చెయ్యలేదు. ముందు అతను ఏ అభియోగంతో నా క్లయింట్కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో తెలియాలి. ముందు అభియోగం నిరూపించాలి. ఆ తర్వాత అతను భార్యాబిడ్డల పోషణకి ఏ ఏర్పాట్లు చేశాడో అవన్నీ తెలియకుండా, తేలకుండా సంతకం ఎలా చేస్తుంది? అందుకే అవన్నీ జరిగేలోగా ఆమె తన ఇంట్లో ఉండే హక్కు వదులుకోదలచలేదు. ఆఫీసు వాడుకునే హక్కు, పిల్లల పోషణ నిమిత్తం ఖర్చులు ఇప్పించాలని కోరుతోంది అంటూ శారద తన వాదన వినిపించింది. అంటే దీనికి మీ క్లయింట్ అంగీకరించలేదా? ప్రతివాది లాయరు ప్రకాశ్రావుని జడ్జి ప్రశ్నించింది. అవును యువర్ ఆనర్, ఒకసారి తన ఇష్ట ప్రకారం ఆమె ఇల్లొదిలి వెళ్ళింది. మళ్లీ రానక్కరలేదు. ఎలాగో విడాకులు తీసుకుంటాం కనుక ఇంకా ఆమె ఈ ఇంట్లో ఉండే ప్రసక్తి అనవసరం అని అతని ఉద్దేశం. అందుకే అంగీకరించలేదు. కానీ యువర్ ఆనర్, అప్పటి వరకు 2 పిల్లలతో వీరింట వారింట ఎన్నాళ్ళుంటుంది? 2 పిల్లలతో పుట్టింటికి వెళ్ళి వారికి భారం కాదలచలేదు. ఆమె హక్కుని ఆమె వదులుకోదలచలేదు నా క్లయింట్. విడాకులు మంజూరు అయ్యే వరకు అతని భార్యగా
ఆ ఇంట్లో ఉండే హక్కు, అధికారం ఆమెకు ఉన్నాయి అని మనవి చేస్తున్నాను. జడ్జి ఓ నిమిషం ఆలోచించి తీర్పు రాసి వినిపించింది. విడాకులకి అప్లై చేశాక 6 నెలల కాలం వారికి సమయమిస్తుంది కోర్టు. విడాకులు మంజూరు అయ్యే వరకు భార్యగా ఆమెకు ఆ ఇంట్లో ఉండే హక్కు వాదికి ఉంది. ప్రతివాది తన జీతంలో సగం భార్యాబిడ్డల పోషణ నిమిత్తం ప్రతి నెల ఇవ్వాలి. వాది ఆర్థికంగా తన కాళ్ల మీద నిలబడి ఉద్యోగం చేయాలనుకుంటోంది కనుక అతని ఆఫీసులో పూర్వం మాదిరి ఆమె పనిచేసుకునే హక్కు కోర్టు ఇచ్చిందని ఇందుమూలంగా తెలియచేయడమైంది. జడ్జి తన తీర్పు వినిపించి లేచి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయింది. సునీత సంతోషంగా శారద చేయి పట్టుకొని ఊపింది. శారద, థ్యాంక్యూ. నీవే లేకపోతే, నీవే నాకీ ఆలోచన చెప్పకపోతే పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థపడేదాన్ని కన్నీటి పొర మధ్య కృతజ్ఞతగా అంది. సునీత, మనం ఆడవాళ్ళం ఎమోషనల్ అయిపోయి మన హక్కుల సంగతి మర్చిపోతుంటాం. విడాకులు మంజూరయ్యే వరకు నీవు అతని భార్యవి. నీ పిల్లల తండ్రి అతను. నీకు, నీ పిల్లలకి ఆ ఇంట్లో ఉండే సర్వ అధికారాలు ఉంటాయి. మీ పోషణ అతని బాధ్యత. అర్థమైందా? అనవసరంగా దిగులు పడకు, ధైర్యంగా ఉండు, అన్నీ చక్కబడతాయి. శారద ధైర్యం చెబుతూ సునీత భుజం తట్టింది. రవీంద్ర ఉక్రోషంతో మాడిన మొహంతో సునీత వంక చురుచురా చూశాడు. అతని లాయర్ ప్రకాష్ మొహం మాడిపోయింది. చకచక పేపర్లు సర్దుకుని బ్రీఫ్ కేసులో పెట్టుకుని బయటకు నడిచాడు. అది చూసి శారద, వస్తా సునీత, తర్వాత ప్రొసీడింగ్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం అంటూ గబగబా బయటకు నడిచింది. కోర్టు మెట్లు దిగుతుంటే సీనియర్ అడ్వకేట్ విశ్వేశ్వరరావు గారు, కంగ్రాట్స్ అమ్మా, బాగా వాదించావు. ఆడవాళ్ల కేసులు డీల్ చేయడంలో నీ తర్వాతే ఎవరన్నా అంటూ అభినందించారు. ప్రకాష్ కారులో కూర్చొని హారన్ నొక్కాడు. శారద అది చూసి, థ్యాంక్యూ సార్, మీ అందరి అభిమానం నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. కృతజ్ఞతలు చెప్పి మెట్లు దిగుతుంటే ఎవరో క్లయింట్ ఎదురొచ్చింది. అమ్మా, మన కేసు వాయిదా మళ్ళీ ఎప్పుడమ్మా అంది అమాయకంగా. ప్రకాష్ అసహనంగా మరోసారి హారన్ నొక్కాడు. ఈ నెల 20 అనుకుంటాను. ఇలా మెట్ల మీద నిలబడి అడిగితే ఎలా? నాకన్నీ జ్ఞాపకం ఉంటాయా? రేపుదయం రా, కాగితాలు చూసి చెప్తాను మాట్లాడుతూనే ఉంది. ప్రకాష్ ఈలోగా విసురుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. శారద తెల్లబోయింది. మరుక్షణం ఆమె మొహం ఎర్రబడిపోయింది. వెనుక నుంచి వస్తున్న విశ్వేశ్వరరావు, అదేమిటి ప్రకాష్ అలా వెళ్ళిపోయాడు నిన్ను వదిలి అన్నాడు. శారద నల్లబడ్డ మొహాన్ని తిప్పుకొని, ఆయనకి ఏదో పనుంది వెళ్లాలని చెప్పారులేండి అంది. అయితే రామ్మ, నా కారులో డ్రాప్ చేస్తాను. వద్దండి, మీదో దారి నాదో దారి. మళ్ళీ మీరనవసరంగా అంత దూరం దింపడానికి రావడం ఎందుకు? నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది అసహనంగా ఫీలవుతూ. ఆ తర్వాత ఏం జరగబోతోంది? సునీత, రవీంద్రల జీవితం ఏ మలుపు తిరగబోతోంది? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ ఉషోదయం స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం చూడండి.